ఏంటి చంపకి ఇవాళ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నావు? ఏం లేదు, నేను పెట్టుబడి పెట్టదగ్గ మంచి స్టాక్ గురించి చెప్పొచ్చుగా. ఏంటి నేను ఎలా ఉన్నానో కూడా అడగకుండా డైరెక్ట్గా స్టాక్ గురించి షేర్ గురించి అడుగుతున్నావు? ఏమైంది? అలా కాదు, పూర్తిగా హోంవర్క్ చేసిన తర్వాత చెప్తున్నా. ఏమైందో చెప్పు. ఏంటి నువ్వు మాట్లాడుతోంది? అరే శాంతంగా ఉండు. నీ ఉద్దేశం అద్భుతమైన షేర్ అంటే ఏంటి అని అడుగుతున్నా. 2024-25లో మన ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్ అంటే 5 లక్షల కోట్ల డాలర్గా మారుతుంది. ఇది ప్రస్తుతం 4.45 లక్షల కోట్ల డాలర్లు. అంతేకాదు, ఈ దశాబ్దం చివరి నాటికి మన దేశం $10 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. ఈ రోజు మీరు వీటన్నింటి నుంచి లాభం పొందే కంపెనీ గురించి చెప్పండి. ఇది తప్ప నేను ఇంకేం వినాలనుకోవడం లేదు. వావ్, ఈరోజు మొత్తం కంప్లీట్ హోంవర్క్ చేసి వచ్చినట్టున్నావే. కాబట్టి ప్రభుత్వం, కార్పొరేట్ ప్రపంచం రెండింటి ఖర్చుల పెరుగుదల నుంచి ప్రయోజనం పొందే BSP ప్రాజెక్ట్ లేదా PSPPL వంటి ఒక కంపెనీ గురించి ఈరోజు చెప్తాను. డైరెక్ట్గా విను. ఇక దానికంటే ముందు వ్యాపారం గురించి బాగా అర్థం చేసుకోవాలి. PSP ప్రాజెక్ట్స్ అనేది గుజరాత్ ఆధారిత నిర్మాణ సంస్థ. దీనిని 2008లో ప్రహ్లాద్ పటేల్ స్థాపించారు. ఈ సంస్థ పారిశ్రామిక, సంస్థాగత, నివాస, ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణంపై దృష్టి సారిస్తుంది. దీంతో పాటుగా ఇది మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇంటీరియర్, ONM వంటి నిర్మాణానంతర సేవలు కూడా అందిస్తుంది. అంటే ఈ కంపెనీ మొత్తం నిర్మాణ విలువ ఉన్న ఇంటిగ్రేటెడ్ EPC కాంట్రాక్టర్గా స్థిరపడింది. నిర్మా, క్యాడిలా, టొరెంట్ ఫార్మా, ఇంటాస్, గిఫ్ట్ సిటీ వంటి ప్రఖ్యాత కస్టమర్ల నుంచి కంపెనీ పదే ఆర్డర్లు పొందడం వల్ల సమయానుకూలంగా నాణ్యమైన నిర్మాణాలను అభివృద్ధి చేసింది. అంతేకాకుండా కఠినమైన పోటీ వాతావరణంలో కూడా కంపెనీ బలమైన రాబడి నిష్పత్తులను సాధించగలిగింది. ఈ కంపెనీ ప్రముఖంగా ఫార్మా, హెల్త్ కేర్, FMCG ఇండస్ట్రీ వంటి వివిధ విభాగాల్లో ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్, హాస్పిటల్ ప్రాజెక్ట్స్, హోటల్ అండ్ హాస్పిటాలిటీ ప్రాజెక్ట్స్, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వంటి వివిధ విభాగాల్లో భవనాలను నిర్మించడంలో బలమైన ట్రాక్ రికార్డ్ ఉంది. స్ట్రిక్ట్ ఆపరేటింగ్ పారామీటర్లతో పాటు ఇది అత్యాధునిక టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది. దీనివల్ల ఇది పరిశ్రమలో అత్యుత్తమ మార్జిన్లను సాధిస్తుంది. వీటన్నిటి కారణంగా గత కొన్నేళ్లలో జైడస్ క్యాడిలా, టొరెంట్ గ్రూప్, అదానీ గ్రూప్, రిలయన్స్, క్లారిస్ గ్రూప్, యూపీ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, ఇంటాస్ గ్రూప్తో సహా అనేక దిగ్గజాలు ఈ కంపెనీ కస్టమర్ల లిస్టులో చేరాయి. ఫైనాన్షియల్ 2023లో కంపెనీ మొత్తం ఆదాయంలో 50% ఇప్పటికే ఉన్న కస్టమర్ల నుంచి రావడం గమనించాల్సిన విషయం. కంపెనీకి డిసెంబర్ 2023 వరకు 4,500 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. వీటిలో 49% ప్రాజెక్ట్స్ ప్రైవేట్ కంపెనీల నుంచి, 51% ఆర్డర్స్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి. ఫైనాన్షియల్ 2024 థర్డ్ క్వార్టర్లో కంపెనీకి 2 పెద్ద ఆర్డర్స్ వచ్చాయి. అవి గాంధీ ఆశ్రమ్ క్యాంపస్లో కాలంకుష్, గిఫ్ట్ సిటీ గాంధీనగర్లోని 2వ గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్. 4,500 కోట్ల కంటే ఎక్కువ ఆర్డర్ బుక్తో గుజరాత్ మార్కెట్లో PSP ప్రాజెక్టులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కంపెనీ అధిక నాణ్యతతో ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి ప్రసిద్ధి చెందింది. నేను ఈ కంపెనీ వ్యాపారాలన్నీ అర్థం చేసుకున్నా, కానీ మరింత వృద్ధికి ఉన్న అవకాశాలు ఏంటి? దయచేసి కంపెనీ అవుట్లుక్ గురించి కొంచెం చెప్పొచ్చుగా. షూర్, అది కూడా చెప్తాను, ఓపికగా విను. గుజరాత్ తరహాలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ను బలోపేతం చేయడంతో పాటు కొత్త మార్కెట్లలోకి విస్తరించడంపై దృష్టి సారించింది. ఇప్పటి వరకు గుజరాత్ పైనే కంపెనీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీకి కూడా వ్యాపారాన్ని విస్తరించారు. అంటే కంపెనీ ఇప్పుడు మొత్తం 6 రాష్ట్రాల్లో ఉంది. ఇదే కాకుండా పారిశ్రామిక, సంస్థాగత ప్రాజెక్టులలో ఇది పెద్దది. గుజరాత్లో 25 నుంచి 100 కోట్ల వరకు తక్కువ పోటీ కారణంగా కంపెనీ ఈ సెగ్మెంట్పై ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే L&T, షాపూర్జీ వంటి పెద్ద పాన్ ఇండియా ప్లేయర్లు 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టుల కోసం వేలం వేస్తున్నాయి. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కంపెనీ వేలం వేసింది. వీటిలో 1,000 కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 1,000 కోట్ల విలువైన వాణిజ్య ప్రాజెక్టులు, వారణాసిలో 1,000 కోట్ల విలువైన ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్, యూపీలో 2,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఫైనాన్షియల్ 2022లో ఈ కంపెనీ నిర్మాణ రంగంలో భవిష్యత్ టెక్నాలజీని తీసుకురావడానికి ప్రీ కాస్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ఇది కంపెనీకి 3 విధాలుగా ప్రయోజనం చేకూరుస్తోంది. 1 సమయం ఆదా చేయటం, 2 నాణ్యతలో పెరుగుదల, 3 కార్మికులపై ఆధారపడడం తగ్గించడం. నిర్మాణమే కాకుండా ఇన్ఫ్రా రంగంలోని కస్టమర్ల నుంచి కూడా ఈ సౌకర్యానికి డిమాండ్ వస్తోంది. రాబోయే 2 ఏళ్లలో కంపెనీ అవుట్లుక్ చాలా బలంగా ఉంది. ఎందుకంటే మొదట కంపెనీ ఆర్డర్ బుక్ బలంగా ఉంది. దీని కారణంగా సుమారు 2 ఏళ్ల పాటు రాబడి గురించి ఆందోళనే లేదు. 2వది పెరుగుతోన్న ప్రభుత్వ వ్యయం, నిర్మాణానికి సంబంధించిన పరిస్థితి. ఇన్ఫ్రా రంగం చాలా బలంగా ఉంది. ఇది ఇటీవలి బడ్జెట్ ప్రకటనలను బట్టి అంచనా వేశారు. 3వది కంపెనీ ట్రాక్ రికార్డ్. నిర్మాణాల డెలివరీ విషయంలో కానీ, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ని పూర్తి చేయడంలో కానీ మొదటి నుండి బలంగా ఉంది. కంపెనీ వ్యాపారం చాలా బాగుంది. ప్రభుత్వం, కార్పొరేట్ల నుంచి వచ్చే ప్రాజెక్టుల వాటా కూడా బలంగా ఉంది. అయితే వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉంటాయిగా. ఈసారి మీరు నాకు ఆ సవాళ్ళ గురించి చెప్పొచ్చుగా.
నీకు ఎప్పుడైనా దాచానా ఏమన్నా విషయం? సో ఇవాళ సవాళ్ల గురించి సంబంధించి నిపుణులు ఏం చెప్తున్నారో ముందుగా విందాం మనం. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం అతిపెద్ద సవాల్. ఏదైనా కారణాల వల్ల ప్రాజెక్టుల పూర్తి వేగం మందగిస్తే అది భవిష్యత్తులో ఖర్చులు, రాబడిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ అభిప్రాయాన్ని అంగీకరిస్తాం, కానీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది, దాని ఆర్థిక పనితీరు ఎలా ఉంది, అది చాలా ముఖ్యంగా. దాని గురించి చెప్పొచ్చుగా. ఎస్, నేను నీకు కొన్ని నంబర్స్ చెప్తాను చూడు, వాటిపై దృష్టి పెట్టు. దీనివల్ల నీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. లాస్ట్ ఇయర్ 1927 క్రోర్స్ గా ఉన్న కంపెనీ ఆదాయం ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2550 క్రోర్స్ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ప్రాఫిట్ మార్ట్ సెక్యూరిటీస్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అదేవిధంగా కంపెనీ వర్కింగ్ ప్రాఫిట్ అంటే ఎబిడిటా 215 క్రోర్స్ నుంచి 280 క్రోర్స్ కి పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది 132 క్రోర్స్ గా ఉన్న లాభం 160 క్రోర్స్ గా అంచనా వేశారు. దాని ప్రకారం గత ఫైనాన్షియల్ ఇయర్ లో 36 రూపీస్ గా ఉన్న కంపెనీ ఈపీఎస్ ఫైనాన్షియల్ 2024లో 44 రూపీస్ గా ఉండే అవకాశం ఉంది. కంపెనీ ప్రస్తుత ఆర్డర్ బుక్ 4500 క్రోర్స్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఫైనాన్షియల్ 2026 కూడా కంపెనీ చాలా బలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో కంపెనీ ఆదాయం 3200 క్రోర్స్ కి, లాభం 255 క్రోర్స్ కి పెరుగుతుందని, దీని కారణంగా ఈపీఎస్ 70 రూపీస్ కి పెరగచ్చు. ఈ కంపెనీ లెక్కల్లో విపరీతమైన వృద్ధి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఆ కంపెనీ షేర్ల పరిస్థితి ఏంటి? దీనికోసం నిపుణులు ఏ టార్గెట్ సూచిస్తున్నారు? రైట్, ఈ కంపెనీ చార్ట్ను ఒకసారి చూడండి. గత ఏడాది ఈ షేర్ ఫ్లాట్గా ఉంది, కానీ మీరు జాగ్రత్తగా కనుక చూస్తే ఆగస్ట్ 2023లో షేర్ 52 వీక్స్ గరిష్ట స్థాయి 846 రూపీస్కి తాకింది. అక్కడ నుంచి ఈ షేర్ దాదాపు 20% తగ్గింది. కాబట్టి ప్రస్తుత ధర 679 రూపీస్ వద్ద వాల్యుయేషన్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2026 అంచనా ఈపీఎస్ ప్రకారం స్టాక్ పీఈ వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే 10 టైమ్స్ కంటే తక్కువ ఆదాయాల మల్టిపుల్ ధర. బలమైన ఆర్థిక ట్రాక్ రికార్డ్, పెద్ద ఆర్డర్ బుక్ ఫలితాలలో ఆశించిన బలమైన వృద్ధి దృష్టిలో ఉంచుకుని రాబోయే 2 ఇయర్స్లో స్టాక్ని తిరిగి రేటింగ్ చేసే అవకాశం ఉంది. 12 to 18 monthsలో 879 రూపీస్ టార్గెట్ చేరుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 2024లో ఈపీఎస్ 43 రూపాయలు, ఆర్థిక సంవత్సరం 2025లో 55 రూపాయలుగా అంచనా వేశారు. స్టాక్ విలువలు ఆకర్షణీయంగా ఉన్నాయి. స్టాక్ ఆ తర్వాత 12 నుంచి 18 నెలల్లో 870 రూపాయల టార్గెట్ చేరుకోగలదని అంచనా వేస్తున్నారు. అయితే చంపకి ఇప్పుడు చెప్పండి, ఈ కంపెనీ నిజంగా ప్రభుత్వ కార్పొరేట్ వ్యయం వల్ల లాభపడుతుందా లేదా? ఈ కంపెనీ మీకు నచ్చిందా? ప్రభుత్వం కార్పొరేట్ ఖర్చులు పెరుగుతాయి, మరోవైపు నా పోర్ట్ఫోలియో లాభాల పునాది బలపడుతుంది. ఇది మనం ఒప్పుకోవాల్సిన విషయం. అయినా మీరు ఎక్కడి నుంచి ఇలాంటి ప్రత్యేకమైన జెమ్స్ని తీసుకొస్తారు? అంతా మీదయే.